మీ అందరికీ ఆవాలు తెలిసే ఉంటాయి, కానీ వీటిని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించేవారని మీకు తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు, సో నేనే చెప్తాను వినండి. ఆయుర్వేదంలో ఆవాలను సర్షపహ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం బ్రాసికా నిగ్రా. దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వాపులతో బాధపడేవాళ్లు ఆవాలు, వస రెండింటినీ కలిపి మెత్తగా నూరి వాపులపై లేపనం వేస్తే వాపులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా దగ్గుతో బాధపడేవాళ్లు ఆవాల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక చెవిలో చీము సమస్యతో బాధపడేవాళ్లు ఆవ నూనెలో తుమ్మిపూలను వేసి మరిగించి చల్లార్చి చెవిలో వేసుకుంటే చీము తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు ఆవ నూనెలో జిల్లెడు రసం, పసుపు వేసి కాచి చల్లార్చిన ఆవ నూనెను చర్మ వ్యాధులపై రాస్తే అవి త్వరగా నయమవుతాయి. ఇక దంత సమస్యలతో బాధపడేవాళ్లు ఆవాల పొడిలో కళ్ళుప్పును కలిపి నూరి దాంతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే ఆవ నూనెలో కచ్చూరాలు వేసి కాచిన నూనెతో దెబ్బలు తగిలిన చోట మర్దన చేస్తే దెబ్బలు త్వరగా మానిపోతాయి. అయితే ఆవాల మొక్క ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించినప్పటికీ థ్యాంక్ యూ.